ఏంటి సమంత, సూర్యని మ్యారేజ్ చేసుకోబోతున్నావని చాలా హ్యాపీగా ఫుల్ జోస్తో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఈ పెళ్లి జరగదు సమంత. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానో తెలుసా? రంగారావు గారిని మర్డర్ చేసింది ఎవరో కాదు, మీ డాడ్ అని సూర్యకి ఏదో ఒక గ్యాప్ లో చెప్పేస్తా. దట్స్ కన్ఫర్మ్. నీ పెళ్లి జరగనివ్వను, అది గుర్తుంచుకో. ఏయ్, అసలెవరు నువ్వు? పొన్నాగా ఇక్కడ ఒకే కాటు దెబ్బకు చస్తావు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ ఈ పున్నాగం చూడలేదుగా. ఎవరేం చేసినా ఎంతమంది కలిసి వచ్చినా ఈ పెళ్లిని జరగనివ్వను. అబచా, ఈ పెళ్లి ఆపాలని చూస్తే నువ్వు తిరిగి అమెరికా వెళ్ళలేవు, డైరెక్ట్ గా పైకి పోతావు. అది చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? సూర్య శామ్ల పెళ్లి ఆపడం నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. గుర్తుంచుకో. వెళ్ళవే. పోవే. నువ్వేం భయపడకు శామ్. సరే, మీ పెళ్లి అనుకున్నట్టే జరుగుతుంది. సంతోషంగా ఉండు. మామయ్య, చిన్న మామయ్య, బయలుదేరదామా? పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. హలో సూర్య. లిఫ్ట్ చేయి సూర్య, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో 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 సూర్య, ఇట్స్ మీ. హలో హలో హలో, ఎవరు? సూర్య. వినిపించట్లేదండి. ఎవరు? సూర్య, సూర్య. సరిగా వినిపించట్లేదండి. సూర్య, గట్టిగా మాట్లాడండి. మీ గ్రాండ్ పా రంగారావు గారిని. హలో హలో హలో, మీ గ్రాండ్ పా రంగారావు గారిని మర్డర్ చేసింది సమంత ఫాదర్ విలియమ్స్. హలో, సూర్య. సరిగా వినిపించట్లేదు. ఎవరు? హలో హలో హలో, ఎవరు? అంకుల్, సూర్య. ఎవరో తెలీదు, కానీ అడిగితే ఎవరో రంగారావు అని అంటున్నారు. సూర్య, హలో. చింతత ఎవరు? పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది.
అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిక్కుల్లో జారిపోవాలి చీకట్లు కొండగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వందెలున్న దానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు బళ్ళ పిల్లదానా కొండగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వందెలున్న దానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు బళ్ళ పిల్లదానా. పిన్ని సూర్యన్ చూడు, గుర్రం మీద అచ్చం రాజకుమారుల్లా ఉన్నాడు కదా. నాకంటే మా అక్క బాగా చెప్తుంది. చెప్పక్క. కుడికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్టు ఇప్పుడు నేనేం చెప్పే స్థితిలో లేనులే చెల్లి. అదేంటి రాజీ, అలా పుల్ల విరిచినట్టు మాట్లాడతావేంటి? సూర్య ఎవరు? మన వజ్రపాటి ఇంటి వారసుడు. అయితే మాత్రం నా మాట ఏమైనా వింటున్నాడా? అదేంటక్క, నీ మాటే వింటున్నాడు కదా. సామాన్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. దానికి చక్కటి వివరణ కూడా ఇచ్చాడు కదా. ఏం సామాన్య, నువ్వు కూడా విన్నావు కదమ్మా. ఆంటీ, అసలు నేను కోపంగా ఉన్నాను, ఇంకా నన్ను రెచ్చగొట్టద్దు. అమ్మ సామాన్య, గిల్లి జోలపాటం మా చెల్లికి బాగా అలవాట్లే. అమ్మా, అందని దానికోసం ప్రయత్నించడం ఎందుకు, తర్వాత ఏడవడం ఎందుకు? ఈ కష్టాలెందుకో? హే లిల్లీ, నువ్వు కూడా నన్ను కామెంట్ చేసేంత దానివయ్యావా? సంతోషించు, నేను కనుక నోరు విప్పితే. లిల్లీ, అమ్మా, పెద్దమ్మా, దయచేసి ఇలాంటి వాదనలు పెట్టుకోవద్దు. అలాగే నాన్న. ఏమ్మా శ్యామ్, ఇప్పటికైనా పల్లకి దిగుతావా? బాబాయ్, పెళ్లి కూతురు కదా, కాస్త ఆలస్యంగా దిగుతుందిలే, అదో సరదాగా ఉంటుంది. ఏంటి రోయ్, కొడుకును సపోర్ట్ చేయాల్సింది పోయి శ్యామును సపోర్ట్ చేస్తున్నావు? శ్యాము మా ముద్దుల చెల్లెలు కూతురు కదా బాబాయ్. అలాగా, మైక్ ఇస్తాను, ఇదే మాట మైక్ లో చెప్పరా. మా వదిన గారు ఎందుదంటే ఏంటో, ఈ పెళ్లిలో కళ్యాణి కూడా మనలో కలిసిపోతే బావుండు. కొంగ జపం చేపలు పట్టడం కోసం అన్నట్టు ఈ ప్రేమ పలుకులని వాళ్ళ ఆస్తి కోసమేగా. అక్క, పిన్ని, ఒకసారి సామాన్యం చూడు. పల్లకిలో ఎంత అందంగా ఉందో కదా. అమ్మా, అటువైపు వెళ్తావేంటి? ఇటురా. నేను నా కోడలి వైపే. అబ్బో, సంబడం బాగానే ఉంది. ఆంటీ, చంద్రన్ చూడండి చీప్ గా. ఒరే చంద్ర, చిచి, నువ్వు పల్లకి మోయటమేంట్రా? ఇట్రా. తప్పే ఉందమ్మా. సీతమ్మ తల్లి పల్లకి లక్ష్మణుడు మోస్తున్నట్టు ఎంత చక్కగా ఉందో చూడు. ఛీ, ఎవరు నా మాట వినడం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడెందుకు, ఇంటికి వెళ్ళిపోతాను. రాజీ, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఏం మాట్లాడుకు. అది కాదండి, ఇప్పుడు నేనేం మాట్లాడాను? నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. మాట్లాడక ఇంకా. వధువరుల ఊరేగింపు ఎంత చక్కగా జరిగిందో చూడు. అంతే చూడు. వదినా, అక్క అక్క ఉండక్క. చూడండి, కనువిందుగా చూడండి. అందాల రాశి, అపరంజి బొమ్మ,
మా సమంత పల్లకిలో రాజకుమారిగా ఎంత టీవీగా వస్తుందో చూడండి. సకల గుణాభిరాముడు రాత్రిపూట కూడా సూర్య తేజస్సుతో వెలిగిపోతూ రాజులకే రాజు మహారాజు మా అన్న సూర్య ఎంతో దర్జాగా ఇంకెంతో వీరుళ్లాగా ఎంత రాజ మర్యాదలతో వచ్చాడో చూడండి. ప్రేమ కోసం ఎన్నో సాహసాలు చేసిన వాళ్ళని, ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళని, మరెన్నో ఎన్నెన్నో చేసిన వాళ్ళని చూశాం. కానీ ప్రేమ కోసం సప్త సముద్రాలు దాటి వచ్చింది మా చెల్లెలు సమంత. ప్రేమ కోసం మా అన్న ఎన్నోసార్లు చేదు కాఫీ తాగాడు. అదే ప్రేమ కోసం ముచ్చుమొహం అని పిలుస్తున్నా పీచు మిఠాయి తిన్నంత ఆనందంగా అన్నింటినీ భరించిన సహనశీలి నా చెల్లెలు సమంత. అసలేమనుకుంటున్నావు నువ్వు? అందంలో గుణంలో మా అన్న సూర్య తర్వాతే ఎవరైనా. ఆడవారికి అందాల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మా సమంతకే. ఏంటి అసలు నువ్వేంటి అసలు? అరే అదేం కాదు, మా చెల్లెల తర్వాతే సూర్య. మా చెల్లెల తర్వాతే సూర్య, అంతే. మా చెల్లెల తర్వాతే. నేను ఒప్పుకోను. మా చెల్లి తర్వాతే మీ సూర్య. మా చెల్లి తర్వాతే మీ సూర్య. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆగండి, నేను ఒక్క మాట చెప్పనా? మా సూర్య సామదున సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభ్రైరతభ్రైరుపరివిరస్తైర్ముక్తపీయూషవర్షైः ఆనందీన పునీయాత్ అరిణగదా శంఖపాణిర్ముకుందः వియదాసురనిరశ్చంద్రసూర్యోతినేత్రే. సూర్య, నువ్వు అక్కడుండు. సామంత, నువ్వు ఇట్రా. ఇక్కడ నుంచో. అందరూ సామంతం వైపు రండి. లిల్లీ రా రా. ఏంటక్క, ఎందుకు ఇలా సపరేట్ చేసావు? చెప్తాను సూర్య.
అలసిపోయి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ పానకం నువ్వు సాముద్ర తాగాలి. ఆ? ఏంటి ఈ 2 బిందెల్లో పానకం మీ ఇద్దరు మొత్తం తాగేసేయాలా? ఇంకేం వద్దా? నేను అదే మాట అంటే సూర్య పానకం ఎంత ఎక్కువ తాగితే శామ్ మీద అంత ప్రేమ ఉన్నట్టు అంటున్నారా? అలాగైతే శామ్ కూడా పానకం తాగాలి కదా? అది సూపర్ గా అడిగావు. థ్యాంక్ యూ త్రిపుర. అన్నయ్య, సామాన్య వైపు ఎంతమంది ఉన్నారో చూసావు కదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడే ఉందమ్మా అసలైన ఆట. ఆటేంటి? ఆటే. మా వైపు నుంచి ఒక్కొక్కరు ఒక్కో గ్లాస్ పానకాన్ని సూర్యకిస్తారు. అవన్నీ సూర్యనే తాగాలి. అయితే మా వైపు నుంచి మేము అలాగే శామ్కి ఇస్తాం. శామ్ తాగాలి. ఎస్ ఎస్ ఎస్. బావా, ఏంటిది? మన వైపు నుంచి మన ముగ్గురమే ఉన్నాం. అంటే ఫ్రెండ్ ఓన్లీ 3 గ్లాసెస్ పానకం మాత్రమే తాగాలి అంతే. లేడీస్ ఫస్ట్ కాబట్టి శామ్ వద్ద పానకం తాగుతుంది. త్రిపుర తీసుకురా. మీరు రండి. చిన్న తాతయ్య మీరిప్పుడు. మీరు చెప్పినా చెప్పకపోయినా మిగిలింది నేనే కదా. కానీ ఇప్పుడు అన్నయ్య టర్న్. అందరూ రెడీగా ఉండండి. ఉంటారు. పిన్ని మీరు ఇవ్వండి ఫస్ట్. అమ్మా నువ్వెళ్ళు. తీసుకో. ఏంటి ఇప్పుడు ఇంతమంది ఇస్తారా? నేను తాగను. ఆట క్యాన్సిల్. తీసుకో. తాగుతావు. లిల్లీ రారా. వెళ్ళు. తాగండి సూర్య గారు. తాగాలన్నయ్యా. ఇప్పుడు నా వంతు నువ్వు కూడా ఇవ్వు. తాగు సూర్య. అయ్యో ఏంటి పద్మ, నువ్వు ఉండు పిన్ని, ఏం కాదు. ఇంకా ఎన్ని గ్లాసులు తాగాలి? ఏంట్రా ఇంకెవరు లేరు. అయిపోయారు. తాగనయ్యా. సూర్య తాగు. నన్ను పానకంతో చంపేసేటట్టున్నారు.
Samu